శివాయ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లోకానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు సభికులకు అందరికీ నమస్కారం. ముందుగా పరమేశ్వర అనుగ్రహంతో నన్ను విజయశంకర శాస్త్రి అని అంటారు. నేను స్థానికంగా ఒక అమ్మవారి గుడిలో ప్రధాన అర్చకుడిగా నియమాలు బాధ్యతలు వహిస్తూ ఉన్నాను. నేను ప్రస్తుతం శివరాత్రి అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి ఒక మహాపర్వదినం గురించి, మహాశివుడు అనేటువంటి పరమాత్మ గురించి మనం తెలుసుకోవాలని, ఆ యొక్క శివరాత్రి విశిష్టతని మనం ఆచరించడం ద్వారా జరామరణ రహితమైనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి శివ సాన్నిధ్యాన్ని అనగా సామీప్య సారూప్య సాలోక్య సాయుధ్య ముక్తిని ఎలా పొందగలుగుతాం అనే దాని గురించి మనం విచారణ చేసుకుందాం. ముందుగా మహాశివుడు, మహాశివరాత్రి, మహాసముద్రం అంటారు, మహాకార్యం అంటారు, మహానుభావుడు అంటారు. ఎందుకని అలా అంటున్నారు? మహాకాలకోట విషయం అని కూడా అంటారు. అంటే విషయం అంటే అమ్మో మహాప్రమాదం అండోయ్ అంటున్నారు. మహాకాలకోట విషయం అంటారు. మహాలోతైన ప్రదేశం, మహాసముద్రం, మహాభయం అండోయ్, ఆయన మహానుభావుడు అండి. ఇక్కడికి వచ్చేసరికి మహాశివుడు, మహాశివరాత్రి అన్నారు. ఎందుకన్నారు? మహా అంటే దాన్ని మించింది లేదని మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయణ నమో నమః. ఓంకార మంత్ర సంయుక్తం, ఓం అనేటువంటి ప్రణవాన్ని మీరు గమనించే ఉంటారు. ఇలా 3 వేలతో జపమాల తీసుకుని మనకి పీఠాధిపతులు అందరూ కూడాను వాళ్ళు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా కానీ సంచరిస్తున్న, కారులో కూర్చున్న, మఠంలో కూర్చున్న ఓం 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 అని ఆ ప్రణవాన్ని మాత్రమే ఉచ్చరిస్తూ ఉంటారు. ఓంకారం దాంతో సంయుక్తం. ఓం నమ శివాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం ఐం శ్రీమాత్రే నమః, ఓం క్లీం గౌరీ నమః అని సంయుక్తం. దాన్ని సంపుటీకరణం చేసుకుంటూ వేరే మంత్రాన్ని తీసుకుంటే అది ఒక సిద్ధిని పొందగలుగుతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఓం నమ శివాయ అనే వ్యక్తి మంత్రాన్ని 5 లక్షలు చేశాడు. అప్పుడు ఆయన 5 లక్షలు చేస్తే అక్షర లక్షలు చేసేసాడు. కనుక ఆయనకి నేనండి శివమంచాక్షరి మతాను అంటే నేను కాదు 5 లక్షలు చేశానండి అని చెప్పుకుంటాడు. ఒక ఆయన గాయత్రి 24 లక్షలు చేశాడు, అక్షర లక్షలు చేసేసాడు. కానీ పీఠాధిపతులు, సన్యాసులు ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గౌరీ నమః ఇలా కాకుండా కేవలం ఓం ఓం అనే మంత్రాన్ని మాత్రమే జపిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు. వాళ్ళకి ఏదో జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నట్టుగా వాడు జగమంతట్లోనే ఉంటాడు. సినిమా పాటలతోనే నేను కంపారిజన్ చేసి మాట్లాడి మీరు అన్నిదా భావించకండి. అలా చెబితే మీకు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. కనుక లోకంలో ఉండి జగత్తును పరిపాలించే జగదీశ్వరుని నమ్ముకుని జగత్తులోనే వారు ఉంటూ జగత్తుకు జగద్గురువులుగా ఉన్నటువంటి వారు ఓం అనే ప్రణవాన్ని జపం చేస్తూ ఉంటారు. ఓంకార సంయుక్తం, ఓంకారం అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ సంయుక్తం. దాంతో ఏదన్నా ఏ గౌరీయనో శివ నమశివాయని తీసుకొని అలా చేస్తే సిద్ధి కోసం, అంటే మనకు శక్తి రావడం కోసం. కేవలం ఓం చేస్తే శివ సాన్నిధ్యం అంటే సన్యసత్వం తీసుకోవడం, నాకేమీ అక్కర్లేదు. గాలి ఎటువంటి నమస్కారం పొందకుండానే అందరికీ ప్రాణవాయువు ఇస్తుంది. నీరు ఎటువంటి అర్చనలు లేవు. ఏ గుడిలోనూ కూడా గాలి గుడి లేదా ఆకాశ గుడి, భూదేవి గుడి అనేటువంటి ఏవీ లేవు. పంచభూతాల గుడి లేవు. కనుక ప్రత్యుపకారం కానీ, ఒక ట్యాక్స్ కానీ, ఒక అర్చన కానీ, ఒక నమస్కారం కానీ ఏదీ కోరుకోకుండా పరుల కోసం చేసేదే ఒక పరమాత్మ తత్వం. అందుకని నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం. భూమి మీద నడుస్తున్నాం. ఈ భూదేవికి మనం ఏమన్నా రుసుము చెల్లిస్తున్నామా లేదా ఒక అభిషేకం చేస్తున్నామా? మట్టి మీద ఏమన్నా మనం పంచామృతాలు పోస్తున్నామా? పోయట్లేదు. ఆకాశం నుంచి వర్షాన్ని పొందుతున్నాం. ఆకాశానికి ఏమన్నా గుడి కట్టిస్తున్నామా? ప్రతిరోజు ప్రాణవాయువు గాలి తీసుకున్నాం. కడుపులో జఠరాగ్ని లేదా పొయ్యి మీద స్టవ్ వెలిగిస్తే ఆకలి వేసిన అన్నం వండుకోవాల్సి వస్తే వెంటనే అది వెలుగుతోంది. ఎందుకు వెలగాలి? కనుక నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం ఈ పంచభూతాలు ఎటువంటి నమస్కారం కానీ, ఎటువంటి అర్చన కానీ, ఎటువంటి కోరిక కానీ, ఎటువంటి గుర్తింపు కానీ కోరుకోకుండా ఎలా చేస్తున్నాయో ఓంకారం అనేటువంటి మంత్రాన్ని కొంతమంది సిద్ధులు, యోగులు, సన్యాసులు, తర్వాత పరాత్పరులు అనేటువంటి సన్యాసులు ఈ వృత్తాంతాన్ని అనగా ఈ ఓంకారాన్ని జపిస్తున్నారో కొంతకాలానికి వాళ్ళు ఏం చేస్తారంటే లోకోపకారణం కోసం కొన్ని లక్షలు, కొన్ని కోట్లు ఆ ఓం ఓం అనే మంత్రాన్ని జపించి వాళ్ళు పరమాత్మలో కలిసిపోతున్నారు. ఈ లోపు వాళ్ళు చేసేది పరోపకారం. అందుకని వాళ్ళు జగద్గురువులు అన్నారు. సన్యాసత్వం తీసుకునే వాళ్ళు కాషాయం కడతారు. కాషాయం కట్టారంటే మాకేమీ అక్కర్లేదని అర్థం. కనుక ఆ కాషాయం కట్టిన వాళ్ళు ఎలా అయితే ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ప్రతినిత్యం దాన్ని జపిస్తే, నిత్యం ధ్యానం చేస్తే నిత్యం ధ్యాయంతి యోగినః అప్పుడు ఆయన యోగీశ్వరుడు అయిపోతాడు. యోగి ఆయనకి యోగించింది అంటే ఏమంటే అందరూ వ్యాపారాలు పెడతారు, ఆయన యోగించిందండి అంటారు.
అందరూ చదువుకున్నారు ఐఏఎస్లో, ఆయన మాత్రం కలెక్టర్ అయ్యాడు. ఆయనకి యోగించిందండి, అందరూ ఓంకారం చేశారు, ఈయనకి మాత్రం యోగించింది. ఆయన మరి జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా ఒక పీఠాధిపతి అయిపోయాడు, ఒక సన్యాసి అయ్యారు, ఒక జగద్గురు అయ్యారు. చివరికి ప్రాణం వదిలిపెట్టేసిన తర్వాత ఆయన్ని భూమి మీద ఆయనకు ఒక గుడి లేదు, బడి లేదు, ఏది గుర్తింపు లేదు. కానీ ఒక ఫోటో పెట్టుకుని ఆదిశంకరాచార్యులు అంటారు. ఆదిశంకరాచార్యులు గారికి ఎక్కడన్నా గుడి చూశారు మీరు? ఎక్కడా చూడలేదు. ఎక్కడన్నా గుళ్ళల్లో చిన్న చిన్న విగ్రహాలు పెట్టి ఆదిశంకరుల మఠం అని అంటారు. అక్కడ ఒక ధ్వజస్తంభం కానీ, బలిపీఠం కానీ, గర్భగుడి కానీ ఏమీ ఉండదు. అలా ఒక వ్యక్తి మానవుడిగా కరచర్మలతో రక్తమాంసాలతో పుట్టినటువంటి ఒక వ్యక్తిగా పుట్టి ఓంకార మంత్ర సంయుక్తి నిత్యం ధ్యానించి యోగిన అలా చెప్పగా చేయగా ఆయన యోగిస్తే యోగీశ్వరుడు అయిపోయి ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయినా కానీ ఆయన చెప్పిన మంచి మాటలు వింటూ నెక్స్ట్ తరం వాళ్ళు ఆచరిస్తే అప్పుడు ఏమవుతుంది? వీళ్ళందరూ యోగింపబడుతున్నారు. నిత్యం ధ్యానించి యుక్త యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకార నమో నమః. కామదం, వాళ్ళకి 4 కార్లు ఉన్నాయి, నాకు ఒకటే ఉంది. వాళ్ళకి 10 ఎకరాలు ఉంది, నాకు ఒకటే ఎకరం ఉంది. వాళ్ళకి 10 ఉంగరాలు ఉంది, నాకు అసలు ఉంగరమే లేదు అనేటువంటి కామదం. అంటే స్త్రీ పురుష సంబంధమైనదే కామం కాదు. కామదం అంటే కోరికలు, డబ్బు ఒక కోరిక, పదవి ఒక కోరిక, చదువు ఒక కోరిక, అందం ఒక కోరిక, ఇంకా సంపాదించాలి ఒక కోరిక. ఈ కామదం అనేదాన్ని విడిచిపెట్టి కోరికల నుంచి మోక్షదం పునరావృతి రహితమైనటువంటి మోక్షపదాన్ని చేరుకోవాలి, భగవంతుడిలో కలిసిపోవాలి. ఇంత చిన్న కర్పూరం బిళ్ళ వెలుగుతూ ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఒక హోమగుండంలో వేస్తే మళ్ళీ కర్పూరం బిళ్ళ హోమం నుంచి సమరేట్ ఎలా చేయలేమో ఈ శరీరం కూలిపోయిన తర్వాత, ఈ విజయశంకర శాస్త్రి అనే శరీరం కావచ్చు, ఇంకోళ్ళు ఎవరన్నా కావచ్చు, ఈ శరీరం కూలిపోయిన తర్వాత నేనేం కోల్పోలేదు, నేను అనంతవాయువులో కలిసిపోతాను. నేను బ్రతుకున్నంతకాలం చేసినటువంటి మంచి పనుల వల్ల నేను ఉత్తమ గతిని పొందుతాను. అప్పుడు నాకు వేరే రూపం అవసరం లేదు, నాకు జన్మ అవసరం లేదు. నేననేవాడిని ఒకటి నేను ఉంటే నాకు కోరికలు, నేననేవాడిని లేనప్పుడు నా కోరికలే లేవు. నాలో ఉన్న ఈశ్వరుడికే నేను తిన్నటువంటి పదార్థం చెందుగాక, నేను పీల్చిన గాలి పరమేశ్వరుడి చెందుగాక. అందుకని మహాత్ములు భోజనం చేసేటప్పుడు ఇలా నీళ్లు పోసుకుని ఓం భూర్ భువస్సవ తత్సవిత్రోరేణ్యం భర్గో దేవస్థీమి దేవయాన ప్రచోదయాత్ సత్యం వర్త్యాన్ని పరీక్షించామి అమృతమస్తు అంటూ నీళ్ళు తీసుకుంటారు. అమృతో పశ్చిమసి నీళ్ళు తీసుకుని భోజనం చేస్తారు. భోజనం అయిపోయిన తర్వాత చొక్క నీళ్లు ఇలా ఎదురు తిప్పి అక్షయమోపతిష్ఠత అంటారు. అంటే అక్కడ ఏమవుతుందంటే కామదం మోక్షం తస్మై ఓంకారాన్ని మనోహాన్ని, మరి జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని మాత్రమే కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఓంకారాన్ని మంత్రం జపం చేయగా పరమాత్మ రూపాన్ని పొందుతారు. అందుకని మహాశివుడు అన్నారు. ఈ మహాశివుడిని ఎందుకన్నారంటే ఆయన మహాకాలకోట విషయాన్ని తీసుకున్నాడు ఆయన, కనుక ఆయనకి మహానుభావుడు, మహాసముద్రం, కనుక మహత్కార్యం చేస్తున్నాడు. అందుకని మహాశివరాత్రి. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం అర్ధరాత్రి 12 గంటలకి ఉన్నటువంటి సమయంలో ఆ పాతాళ నవస్థలాంతమున బ్రహ్మాండం ఆవిస్ప్ర జ్యోతిస్పాటికలింగ 3 విలసత్పుణ్యవాంతామృతై 7-14 లోకాలని చీల్చుకుంటూ పాతాళ లోకాల నుంచి ఊర్ధ్వలోకంలోకి భూలోక భూర్లోక సౌర్లోక తపోలోక జనలోక అధోలోక సత్యలోక అంటే 7-14 లోకాలను చీల్చుకుంటూ చివరికి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయినటువంటి ఆ శివలింగం యొక్క పాదములు కానీ శిరస్సు గారు ఎవ్వరు చూడలేదు. ఆ పరమాత్మ ఎలా ఉంటాడంటే లింగ రూపంలో ఉంటాడు. అందుకని లింగమును శివుడి యొక్క తల భాగాన్ని చిన్మయం అంటారు. ఆ కింద నీళ్లు వెళ్ళే భాగాన్ని సోమసూత్రం అంటారు, అంటే పానువట్రము. స్త్రీ యోని రూపంలో ఉండేది సోమసూత్రము, అనగా మనిషి యొక్క జన్మకు కారణమైన ప్రదేశము. తాను ఎలా జన్మించాడు, తన జన్మస్థానం మర్మస్థానం కాదు అని చెప్పడమే సోమసూత్రము. తనకి కలిగినటువంటి కోరికలు కేవలం భార్య అనే క్షేత్రం నుంచే పొందాలి, వేరే క్షేత్రాన్ని ఆశించకూడదు అనేది చిన్మయము. 2 అవయవాలకు పూజ చేస్తున్నాం అనుకోకూడదు. సోమసూత్రం అనగా పానువట్రము అనగా స్త్రీ యోని స్వరూపం, లింగము అనగా శివుడి యొక్క చిన్మయము. ఈ 2 కలిస్తే శివలింగము. అటువంటి శివలింగం మీద పోసిన నీళ్ళు ఎలా అయితే కిందకి జారి వెళ్ళిపోతున్నాయో, మనిషి చేసిన సంపాదన, తిన్న తిండి, పీల్చిన గాలి, తాగిన నీళ్లు, వేసుకున్న బట్టలు, సంపాదించిన సంపాదన అన్నీ కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇలా పోసిన నీళ్లు అలా ఉత్తరం వైపు వెళ్ళిపోతున్నాయి కనుక ఇలా వచ్చిన నీవు అలా కొంతకాలానికి వెళ్ళిపోతూ ఉంటావు. జననం మరణం అలా తిరిగ్గా కొంతకాలం తర్వాత జరామరణ చక్రం నుంచి విడివడి పరమాత్మ అనుగ్రహంతో చేసిన దానం వల్ల, చెప్పిన మంచి మాటల వల్ల, చేసినటువంటి కార్యక్రమాల వల్ల, మంచి కార్యక్రమం వల్ల తిరిగి మరి జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా ఏదో ఒక మంచి కార్యం వల్ల అతను గట్టెక్కి పునరావృతి రహితమైనటువంటి శాశ్వత సాన్నిధ్యానికి వెళ్తాడు. అలా కనీసం జన్మానికో శివరాత్రి అన్నారు కాబట్టి శివరాత్రి రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలస్నానం చేసుకుని చక్కగా ఇంట్లో దీపారం చేసుకుని స్థానిక దేవాలయంలో శివాలయంలో త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రించ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్లో శివార్పణ అంటూ శివుడికి మారేడు దళాన్ని వేసి అనంతరం చెంబు నీళ్లు ఈశ్వరుడికి సమర్పించి త్రిపుండ్రం తాను ధరించి భగవంతుడికి బొట్టు పెట్టి ఆ రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఏదన్నా పళ్ళు పాలు లాంటివి లేదా కొబ్బరి నీళ్ళు జ్యూస్ లాంటివి తీసుకుని మజ్జిగ తాగకూడదు, పలహారం అన్నం తినకూడదు, తినకుండా ఉండి
పొయ్యి మీద వండినవి కాకుండా పళ్ళు పాలు లాంటివి తీసుకుని అనంతరం రాత్రికి జాగరణ చేసి మర్నాడు సూర్యోదయం తర్వాత మళ్ళీ సూర్యోదయానికి ముందు తలస్నానం చేసి మళ్ళీ సూర్యోదయం తర్వాత పునర్దర్శనం చేసుకుని ఒక బ్రాహ్మణుడికి కాళ్ళుగడికి భోజనం కానీ స్వయంపాకం కానీ ఇచ్చి తండ్రి పరమాత్మ ఎన్నో జన్మ పుణ్యఫలితం వల్ల గత రోజున శివరాత్రి రోజు నేను రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి ఈరోజు బ్రాహ్మడికి లేదా ఒక అతిథికి లేదా ఒక సన్యాసికి భోజనం లేదా భోజనం ప్రత్యామ్నాయంగా పళ్ళు పొలాలు ఇచ్చి నేను ఈ దీక్షని విరమిస్తున్నాను. అలా అని శివరాత్రి మర్నాడు పగల పడుకోకూడదు. అలా ఎవరైతే అకుంఠ దీక్షతో కనీసం జన్మానికి ఒక్క శివరాత్రిని చేస్తారో వారికి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాన్నిధ్యం పొందుతారని బ్రహ్మోత్తర ఖండంలోనూ లింగ పురాణంలోనూ చెప్పబడింది. ఇది శివరాత్రి యొక్క వైశిష్యం. శివార్పణమస్తు.